హలో నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిర్రు, నాంపల్లి కోర్టులో హాజరుపరిచిర్రు, అదేవిధంగా చెంచల్గూడ జైలుకు తరలించారు. హైకోర్టు అల్లు అర్జున్ గారికి బెయిల్ మంజూరు చేసింది. ఈ విషయం మీద రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, మెగా కుటుంబం అల్లు అర్జున్ గారికి ఎంతవరకు అండగా నిలబడ్డది, అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం వల్ల రేవతి కుటుంబానికి న్యాయం జరిగినట్టేనా, అదేవిధంగా అల్లు అర్జున్ గారి మీద ఏ సెక్షన్ల కింద కేసు పెట్టిర్రు, ఇవన్నీ విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు కానీ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో చూసిన తర్వాత మీ కామెంట్ అయితే తెలియజేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్ అల్లు అర్జున్ గారిని మొన్న ఏదైతే సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరిగిందో, పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా ఒక రేవతి అనే ఆమె చనిపోవడం జరిగింది. మహిళ నిజంగా ఆమెకు న్యాయం జరగాలి, ఆమె చనిపోతుందని అల్లు అర్జున్ అయితే ఖచ్చితంగా అని భావించలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన ప్రతి సినిమా రిలీజ్ అయినప్పుడు సినిమా థియేటర్ పోవడం నా అలవాటు అని చెప్పడం జరిగింది. ఆయన ఈ సినిమా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అభిమానుల మధ్య చూడాలనుకోవడంలో తప్పు లేదు. కానీ ఆ దురదృష్టవశాత్తు ఆ మహిళ చనిపోవాలని ఎవరు కోరుకోరు. ఆ మహిళకు న్యాయం జరగాలి. అల్లు అర్జున్ గారు 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తా అన్నాడు, ఆ పిల్లల భవిష్యత్తుకు అండగా నిలబడతా అని చెప్పిండు. కానీ ఈరోజు వాళ్ళ మహిళ భర్త చేసిన కేసు వల్ల ఈరోజు ఆయన్ను పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఆయనకు హైకోర్టు అయితే బెయిల్ ఇవ్వడం జరిగింది 50,000 పూచీకత్తుతోటి. ఇవన్నీ జరిగినా కూడా అల్లు అర్జున్ ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగా ఉంటాడు, వాళ్ళని ఆదుకుంటాడు. ఆయన ఎందుకంటే కేసు వేసిన రేవతి భర్త కూడా కేసు విత్డ్రా చేసుకున్నా అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ విషయం మీద ఎవరైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారిని మీడియా ప్రశ్నించగా చట్టం తన పని తాను చేసుకుపోతా అని చెప్పిండు. పేదవాడైనా పెద్దోడైనా ఎవరైనా సెలబ్రిటీ అయినా సరే మా గవర్నమెంట్కి ఒక్కటే అన్నట్టుగా ఆయన సందేశం ఇచ్చిండు. నో ప్రాబ్లం, ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అల్లు అర్జున్ గారు కావాలని చేయలేదు నేరం కాబట్టి ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ మీద గౌరవంతో ఉంటాడు, ఆ కుటుంబానికి అండగా ఉంటాడు. ఎన్ని సెక్షన్ల కింద కేసు పెట్టినా ఆయన అంతే నిజాయితీగా బయటకు వస్తాడు, ఆ కుటుంబాన్ని మంచి మనసుతో ఆయన బయటకు వస్తాడు. అదేవిధంగా ఎప్పుడైతే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయించడం తెలవగానే మెగా కుటుంబంలో నాగబాబు గారు అల్లు అర్జున్ గారు ఇంటికి వెళ్ళడం జరిగింది, మెగాస్టార్ గారు అల్లు అర్జున్ గారు ఇంటికి వెళ్ళడం జరిగింది. విజయవాడలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఉన్న స్పెషల్ విమానంలో హైదరాబాద్కు రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్ గారికి అండగా నిలబడడం జరిగింది. మెగా కుటుంబంలో ఎవరికి ఆపద వచ్చినా మేమంతా ఒక్కటే, ఈ పుకార్లను మీరు నమ్మకండి, ఈ పుకార్లు అనేది అవాస్తవం అని చెప్పి ఈరోజు స్పష్టంగా చూపించడం జరిగింది. ఒక కుటుంబాన్ని మనం కలిపేలా ఉండాలి, మన ఆలోచనలు కానీ విడగొట్టేలా ఉండకూడదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నారు, అల్లు అర్జున్ గారిని ఆ రాజకీయ ముద్దతోటి కొన్ని పార్టీలు మావాడే అని ఆపాదించుకునే ప్రయత్నం చేస్తాయి. అవన్నీ ఒక కుటుంబం ఆపదలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యుడే వస్తాడని ఈ రోజున మెగాస్టార్ నాగబాబు, పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్ గారు, అల్లు అరవింద్ గారు నిరూపించారు. నిజంగా కుటుంబ బాధ్యతకి ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళు కలిసిన విధానానికి ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేయాలి. అదేవిధంగా అల్లు అర్జున్ గారు రేవతి భర్త కూడా, ఎవరైతే చనిపోయిన రేవతి భర్త కూడా ఆయన మీద పెట్టిన కేసును విత్డ్రా చేసుకుంటూ అల్లు అర్జున్ గారు గతంలో ఇప్పిండు 25 లక్షలు ఇస్తాను, అండగా ఉంటాడు, ఆయన ఖచ్చితంగా అండగా ఉంటాడు. ఆయన మీద పెట్టినటువంటి సెక్షన్లు 118/1 అదేవిధంగా 105 ఈ సెక్షన్లు బలమైన సెక్షన్లు కాబట్టి ఒకవేళ నిజంగా శిక్ష పడితే 5 నుంచి 10 ఏళ్ళ జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా జరగకూడదు, అలా జరగదు. ఎందుకంటే ఆయన తప్పు లేదు, ఆయన ప్రమేయం లేదు. ఎందుకంటే చాలా చోట్ల చాలా రకాలుగా తొక్కిసలాట జరిగినాయి, చాలామంది చనిపోయారు, ఎంతోమంది పొలిటీషియన్లు వెళ్ళినప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినాయి. ఎవరు కావాలని ఇలా జరగాలి, చచ్చిపోవాలి జనాలను కోరుకోరు, యాదృచ్ఛికంగా జరుగుతాయి. కానీ అల్లు అర్జున్ గారికి ఈ కేసు నుంచి బయటపడతాడు. ఎందుకంటే రేవతి భర్తే కేసును విత్డ్రా చేసుకున్నాడు కాబట్టి ఆయన కూడా మానవత్వంతో కుటుంబానికి అండగా నిలబడతాడు. ఎందుకంటే చనిపోయిన రేవతి గారిని మనం తీసుకురాలేం, కానీ అల్లు అర్జున్ గారు అండగా నిలబడడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దీన్ని మానవతా దృక్పథంతో చూడాలి. అయినప్పటికీ అల్లు అర్జున్ గారు అయితే ప్రస్తుతం బయటకు వచ్చారు. ఈ కేసు నుంచి పూర్తిగా బయట అయితే పడలేదు. ఖచ్చితంగా నాంపల్లి కోర్టు పరిధిలోకి మళ్ళీ వెళ్లాల్సి ఉంటుంది 2 వారాల తర్వాత. ఈ 2 వారాల వరకు ఆయనకు బెయిల్ అయితే హైకోర్టు మంజూరు చేసింది. ఏది ఏమైనప్పటికీ అల్లు అర్జున్ గారి
నిజంగా ఇలాంటి సంఘటనలు జరగొద్దు. ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. రేవతి గారు చనిపోవాలని ఎవరు కోరుకోరు. ఆమెకు న్యాయం జరగాలని కోరుకోవాలి. చనిపోయిన వ్యక్తిని మనం తీసుకురాలేం కానీ ఆమెకు అండగా నిలబడడానికి అల్లు అర్జున్ గారికి ఒక గొప్ప అవకాశం దొరికింది. మానవత హృదయంతో ఆమెకు, ఆమె కుటుంబానికి, వాళ్ళ పిల్లలకి ఖచ్చితంగా ఆమె చనిపోయి ఉండొచ్చు కానీ వాళ్ళ పిల్లలకు అండగా నిలబడాల్సిన బాధ్యత అల్లు అర్జున్ గారి మీద ఉంది. ఖచ్చితంగా ఆయన బాధ్యత తీసుకుంటాడు. ఆ కుటుంబానికి అండగా ఉంటాడు. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకూడదని కోరుకుంటూ జై హింద్.